నమస్తే గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్యలో ఓం మణి పద్మేహం అనే మంత్రం చాలా పవర్‌ఫుల్‌గా చాలా మందికి ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు. అసలు ఎవరు చదవాలి? ఎప్పుడు చదవాలి? చదవడం వల్ల కలిగే ఉపయోగాలేంటి? ఒకసారి గుర్తు చేసుకుందాం గురుగారు. తప్పకుండా అమ్మా. ఓం మణి పద్మేహం. ఆ మణి పద్మేహం అనేటువంటి దానికి ఒక వర్డ్ ఉంటుందండి. హ్మ్. అది మీరంటుంటే నా ఇంటి ముందు ఉందండి అది. నా ఇంటి సింహద్వారానికి పక్కన అది ఉంది. ఆ మంత్రమా దానికి గురు? వైబ్రేషన్ ఆ మణి పద్మేహం అనేటువంటి స్టిక్కర్. ఓకే. అంటే అదొక ఆకారంలో మణి అంటే ఇప్పుడు డైమండ్ అట్లా ఆకారంలో ఉంటుందా? మంత్రమే అంటున్నారా? ఆ మణి పద్మేహం అక్షరాలే ఉంటాయి. అక్షరాలేనా? కాకపోతే వెనకాల ఒక రకమైనటువంటి డిజైన్ ఓకే. అమ్మవారికి సంబంధించి ఆకర్షణ. మణి పద్మేహం అంటే అమ్మవారికి సంబంధించిందా గురుగారు? ఓకే. ఆకర్షణ. హ్మ్. సూర్యుడు అమ్మవారు హ్మ్. రెండు కలయిక అది. హ్మ్. చాలా విశేషమైందమ్మా. ఆ మణిపద్మేహం అనేటువంటిది ప్రతి ఇంటి ముందు గనక స్టిక్కర్ గనక ఉన్నట్లయితే నిజంగా కూడా క్షేమంగా ఉంటారు. డబ్బుకి లోటుండదు. ఓహ్! ఆరోగ్యానికి లోటుండదు. ఓహ్! పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి? అటువంటిది మాత్రం చాలా ఖచ్చితంగా వస్తుంది. దానికి మనం ఏదో 24 గంటలు కూర్చొని మణిపద్మేహం, మణిపద్మేహం అని అనక్కర్లా. హ్మ్. మనం ఇప్పుడు హలో అంటాం. ఓం మణిపద్మేహం. హలోకి బదులు, నమస్కారానికి బదులు అలా కాదు. అట్లా హలో అనే బదులు మణిపద్మేహం. హ్మ్. మన ఇంటి ముందు చక్కగా ఆ స్టిక్కర్ నేను మీకు పంపిస్తాను కావాలంటే. గురుగారు. ఆ ఫోటోతో సహా స్టిక్కర్ ఎలా ఉంటుందో. హ్మ్. ఓం మణిపద్మేహం అనేటువంటి స్టిక్కర్ మన ఇంటి ముందు. హ్మ్. మనం ఏ పని చేస్తున్నప్పటికీ కూడా కొంతమందికి కొన్ని కొన్ని వాడుక పదాలు ఉంటాయి. హ్మ్. ఇప్పుడు జై శ్రీకృష్ణ అంటుంటారు. జై సాయిరామ్ శ్రీకృష్ణ అంటుంటారు. కొంతమంది అంటారు, జై శ్రీరామ్ కొంతమంది అంటారు. హ్మ్. ఇలా ఎవరి తోచుంటారు. ఈ హలో అనేది పదాన్ని తీసేసి ఓం మణిపద్మేహం. ఓం అంటేనే బీజాక్షరం అండి, ప్రాణబీజం, హ్మ్. ఉద్భవానికి మూలం. ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఇప్పుడు ఎనీ టైం అప్పుడు ఇంటి ముందు అంటున్నారు. ఈ రకరకాల వస్తువు గాలి ధూళులన్నీ వస్తుంటాయి. అవి ఇంకేం పర్లేదా? రావు కదండి. అంటే మణి అనగా సూర్యనారాయణ స్వామి వారి రూపం. ఆయన యొక్క కాంతి అక్కడ ఉండగా ఏదొస్తుంది మన దగ్గరికి? మరి. ఆ కాంతిని దాటి లోపలికి రాలేదు కదా. పద్మం అంటే అమ్మవారు విరిసి లోపల ఉంటుంది. బయట నుంచి సూర్యనారాయణ స్వామి వారు దేన్ని లోపలికి రానికుండా కాపాడుకుంటూ వస్తే దుష్ట శక్తిని లోపల నుండి అమ్మవారు ఎంతసేపటికి దాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. రెండు మణి అనేటువంటిది రోజు అది పెంపొందిస్తూనే ఉంటుంది మనకు. శుభం, సౌభాగ్యం, శోభాయమానం అనేటువంటిది శమంతకమణి అంటుంటారు. హ్మ్. రోజుకి 1000 రెట్లు అది బంగారం ఇస్తుంటుంది, మనం విన్నాం. హ్మ్. అలా ఆ మణి పద్మము రెండు కలిసి ఉన్నప్పుడు వృద్ధి అనే మాట తప్ప ఇంకో మాట రాదు. కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఏ రకంగా దాన్ని మనం యూజ్ చేయాలంటే నీ ఇష్టం, నీ ఓపిక. హ్మ్. హలో బాగున్నావా, ఓం మణి పద్మేహం బాగున్నారండి, తప్పేముంది? హ్మ్. అదొక జీవన విధానంలో మారిపోవాలి. హ్మ్. ఇప్పుడు దానికి మనం ఇప్పుడు 25వ తారీఖు మనం ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం. గురుగారు. దరిద్రదేవి జ్యేష్ఠ నక్షత్రానికి సంబంధించి శాంతిగా అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన. ఆ పీఠార్చనలో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా ఈ మణిపద్మేహం అనేటువంటి దాన్ని నా ఇంటి ముందు ఏ విధానంతో నేను స్టిక్కర్ అయితే పెట్టానో అదే అందరికీ నేను అందించదలుచుకున్నా. ఓహ్! ప్రతి గుమ్మం ముందు ఉండాలని. హ్మ్. మనం ఎంటర్ అవుతుంటే ప్రతి గుమ్మం ముందు ఆ మణిపద్మేహం ఉండాలి. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా మణిలాగా మెరుస్తూ పద్మంలాగా వికసించి ఉండాలి హ్మ్. అని నా ఇంటి ముందు ఏ విధానంలో అయితే మణిపద్మేహం అనేటువంటిది ఏ కలర్స్ కాంబినేషన్లో అయితే ఉన్నదో అదే కలర్స్ కాంబినేషన్లో ఉన్నటువంటి దాన్ని నేను అందించదలుచుకున్నా. అంటే గురుగారు. ఒక ప్రసాదపూర్వకంగా ఆ 25వ తారీఖు రోజు, జనవరి 25వ తారీఖు రోజు నాడు పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మణిపద్మేహం అనేటువంటి స్టిక్కర్ని మనం ప్రసాదపూర్వకంగా ఇద్దాము. ప్రతి ఇంటికి పెట్టుకుంటారు చక్కగా. చాలా ఆ సంతోషం. రోజు నుంచి ఎట్లాగో అష్టాదశ శక్తి పీఠ మహాశక్తి పీఠార్చనలో ఆ జన్మాంతము ఇలాంటి ఒక దేవత మన కుటుంబంలోకి రావద్దు అనేటువంటి విషయంలో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి అటువంటి దాన్ని పూర్తిగా బయటికి తీసేసి మన ఇంటి ముందు ఉండేటువంటి ఒక విధానంలో మనం ప్రతిదీ ఓం మణి పద్మేహం బాగున్నారా అనేటువంటి దాని వలన ఒక రకమైన వైబ్రేషన్, హ్మ్. చక్కటి పాజిటివ్ హ్మ్. మన చుట్టూతో ఎప్పుడు అది మనకు పాజిటివ్గానే ఉంటుంది. ఎంత పాజిటివ్గా ఉంటుంది అనేటువంటి విషయం మీకు అర్థమయ్యేలా చెప్పాలి. ఆ మణి పద్మేహం అనేటువంటి మంత్రం మనం అనుకుంటున్నా మన ఇంటి ముందు ఆ స్టిక్కర్ ఉన్నప్పటికీ కూడా దాని యొక్క పాజిటివ్ ఎలా ఉంటుంది అంటే, ఎర్రటి ఎండ, గురుగారు. మీరు ఏదో పనిలో బ్యాంకులో ఉన్నారు, హ్మ్. పని చేసుకున్నారు వాకిట్లోకి వచ్చారు, కారెక్కి కూర్చుంటే విపరీతమైన వేడిగా ఉంటుంది. హ్మ్. ఒక్క క్షణం అద్దాలు తీసుకున్న తర్వాత ఫుల్గా ఏసీ పెట్టుకుంటే ఆ ఏసీ శరీరానికి తగలంగానే పోయిన ఊపిరి మొత్తం కూడా మనకు తిరిగి మరి వచ్చినట్టుగా ఎంత హాయిగా ఉంటుంది. ఒక విధానం అయితే రెండు మనం తిరిగి ఎక్కడో బండి మీద తిరిగి ఇంటికి వచ్చాం. ఇంటికి రాగానే ఏసీ గదిలోకి అలా తలుపు తీసేలాగా అప్పటి నుంచి ఏసీ ఆన్ చేసి ఉండగా తలుపు తీయంగానే చల్లదనం తెలియంగానే లేచి హాయ్. పోయిన ప్రాణం లేచి వచ్చినట్టుగా వస్తుంది. అవును.
దానికి పాట వద్దు, సంగీతం వద్దు, ఏమీ వద్దు. ఫోన్ ఎత్తు, హలో బాగున్నారా, ఓం మణి పద్మేహం బాగున్నారా, హలో అనే పదాన్ని తీసేయండి. ఎవరు ఎందుకు మనకు నిత్యం అనుకుంటూ ఉండాలంటారు స్మరణ. ఎప్పుడు. అది అందరికీ గుర్తుండాలని ఒక ఉద్దేశంతో ఆ రోజు నాడే అష్టాదశ శక్తిపీఠ మహాశక్తి పీఠార్చన జనవరి 25వ తారీఖు రోజు నాడు ఏదైతే చేస్తున్నామో అదే రోజు నాడు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఒక మణిపద్మేహం స్టిక్కర్ని అందివ్వాలి. తద్వారా ప్రతి ఒక్క కుటుంబము కూడా ఈ రోజు మేము భారతీయ శంకరపీఠంలో ఈ ఒక్క మహాకర్తువులో పాల్గొన్నాము, ఈ స్టిక్కర్ మా ఇంటికి వచ్చింది, అమ్మవారి ప్రసాదం వచ్చింది, అమ్మవారికి అనుగ్రహంతో కష్టం, దరిద్రం, జ్యేష్ఠాదేవి ఈ 3 పదాలు మా జీవితంలో లేవు అని అనుకోవాలి అనే ఒక విధానంతో మనం ముందుకు వెళ్తున్నాం. అది కూడా ఒక యోగమే. రైట్. అంటే ఏదో ఎప్పుడో మనకు వచ్చిన దానికి ఆ వచ్చేటువంటిది ఒక యోగపూర్వకంగా, ఒక మంత్రపూర్వకంగా మన ఇంటికి రావడం కూడా ఒక అదృష్టమే. అంతే కదా అది గురుగారు. విషయం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు.